నిరుద్యోగులను రేవంత్ సర్కార్ అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చేసిన ద్రోహంపై నిలదీసేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఊదరగొట్టిన సీఎం రేవంత్ కు నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరీ నిరుద్యోగులతో చాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ కు గద్దెనెక్కిన తర్వాత జాబ్ క్యాలెండర్ అసలు గుర్తుకు లేదని కేటీఆర్ అన్నారు. చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగానే నిర్బంధించడం దారుణమని కేటీఆర్ ట్వీట్ చేశారు. సచివాలయానికి గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమని తెలిపారు. యూత్ డిక్లరేషన్ పేరిట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రిని నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించారని కేటీఆర్ ఆరోపించారు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇంకెప్పుడు అని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమన్నారు. చెలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి వారి గొంతులు నొక్కలేరని, వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రేవంత్ సర్కార్ మెడలు వంచుతామని ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన ద్రోహాన్ని గడప గడపకు తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని కేటీఆర్ హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. వాళ్ళ ఏదైతే 2 లక్షల ఉద్యోగాల పేరుతో ఆనాడు రాహుల్ గాంధీ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. అశోక్ నగర్ చౌరస్తాకి వెళ్ళి మెట్ల పైన ఛాయ్ పే చర్చ అంటూ ఏదైతే రాహుల్ గాంధీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి అధికారంకు ముందు చెప్పిన మాటల్ని వాళ్ళ మరొకసారి గుర్తు చేస్తూ నిరుద్యోగ యువత వాళ్ళ ఏదైతే నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది నిరుద్యోగులని వాళ్ళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు తరలించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. వాళ్ళ నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలేవి అని చెప్పి చేసిన ద్రోహం నిలదీసేందుకు వచ్చిన ఉద్యోగులను అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ముద్రగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కష్టాలు కనిపించడం లేదా అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పిలిపించి మరి నిరుద్యోగులతో ఛాయ్ పే చర్చ పెట్టిన రేవంత్ గద్దెనెక్కిన తర్వాత జాబ్ క్యాలెండర్ అసలే గుర్తు లేదా అంటూ కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. చెలో సెక్రటరేట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో నిరుద్యోగులు హైదరాబాద్ రాకుండా ముందుగా నిర్బంధించడం దారుణమైతే ఇవాళ సచివాలయం గోడు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కూడా అరెస్ట్ చేయడం దుర్మార్గకరమైన విషయం అని చెప్పారు. యూత్ డిక్లరేషన్ పేట ఢిల్లీ పెద్దలను పిలిపించి మరీ మోసం చేసిన రేవంత్ ఏడాదిన్నర కాలంలో పట్టుమని 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడమే. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రక్రియ పూర్తి చేసిన 60,000 ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్న చేతకాని ముఖ్యమంత్రి నిరుద్యోగులు ఎప్పటికీ క్షమించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు 2 లక్షల ఉద్యోగాలకు ఇంకెప్పుడని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటే మరోవైపు నిరుద్యోగులు నోటిఫికేషన్లే వద్దంటున్నారని బుకాయించడం కాంగ్రెస్
సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనం. ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన హామీలను నెరవేర్స్తామని మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రికి నిరుద్యోగుల ఉసురు తలగడం ఖాయమంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు సెక్రటరియట్ కార్యక్రమాన్ని చేపట్టిన నిరుద్యోగులకు అక్రమంగా అరెస్టిన వారి గొంతులు నొక్కలేరు. వెంటనే వారందరినీ బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలకు ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని చెప్పారు. లేకపోతే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రజాపాలన సర్కారుకు మెడలు వంచుతాం. కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహాన్ని గడప గడప తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామంటూ కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏదైతే గత 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఇవాళ ఆ జాబ్ క్యాలెండర్ అతి లేదు గతి లేదు. అనేక నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏసుకోవే వల్ల నోచుకోకపోవడంతో ఇలా నిరుద్యోగ యువతంతా కూడా కదం తొక్కి సెలవు సెక్రటరియట్ కు పిలిపించిన నేపథ్యంలో వారిని కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడమే కాకుండా గృహ నిర్బంధం చేశారు. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా తలుపులు కొట్టి మరి వారి పోలీస్ స్టేషన్ లో బంధించిన తీరు ఇవాళ ఏమైన చర్యగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఇవాళ ఏదైతే ఈ దుర్మార్గమైన చర్యకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగులకు అండగా ఉంటుంది. దుర్మార్గమైన చర్యలకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చి తీరాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుంది, నిరుద్యోగుల వైపు నిలుస్తుంది. ఇచ్చిన మాటలను ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా ఏదైతే వారికి మద్దతుగా ఉండి మెడలు వంచుతుంది ప్రజాపాలన అని పేరు చెప్పే ఈ కాంగ్రెస్ నైజాం సర్కార్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాల విషయంలో మాట మార్చిన ఈ రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా ఈ నిరుద్యోగులు బుద్ధి చెప్తే కానీ తెలివి రాలేదు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాలు అద్దంటూ రావడం ఏమైనా చర్యగా ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతిష రైట్ లెవెల్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.